ఓకే అమ్మా. సో నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. సో స్క్రీన్ షేర్ అయిందమ్మా అందరికి. ఎంపీసీఎస్, ఎంసీసీఎస్ వైట్ బోర్డ్ కనిపిస్తుందా? ఓకే ఓకే అమ్మా. సో స్టార్ట్ చేద్దాం. సో నిన్న మనం www వర్సెస్ ఇంటర్నెట్ గురించి చూసాము, వరల్డ్ వైడ్ వెబ్. సో ఈరోజు మనం ఈ వెబ్ పేజెస్ ఏవైతే ఉన్నాయో, ఏదైతే మనం ఈ వెబ్సైట్స్ లో చూస్తున్న వెబ్ పేజెస్, సో ఈ వెబ్ పేజెస్ ని డెవలప్ చేయడానికి మనకి చాలా టెక్నాలజీస్, చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి. వాటన్నిటిలోకి బేసిక్ అండ్ ఇంపార్టెంట్ అయినటువంటి HTML గురించి ఈరోజు క్లాస్లో స్టార్ట్ చేద్దాం. ఓకే, సో పుట్ ద హెడింగ్ యాస్ HTML అని మీరు హెడింగ్ పెట్టుకోండి. నోట్స్ మెయింటైన్ చేయండి అమ్మా, మీకు చాలా ఇంపార్టెంట్ ఈ నోట్స్. ప్రోగ్రామ్స్ ఉంటాయి, మీరు ల్యాబ్లో ప్రాక్టీస్ చేయాల్సినవి ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు ల్యాబ్కి వచ్చే అవకాశం లేదు కాబట్టి మీరు మీ ఫోన్లో అయినా సరే ప్రాక్టీస్ చేయాలి. ఓకే, సో పుట్ ద హెడింగ్ యాస్ HTML. సో HTML అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో దీన్ని మనం HTML అని పిలుస్తాం, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో దీంట్లో ఈ పార్ట్స్ ని ఒకసారి మనం చూసి తర్వాత మన కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోదాము. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. ఓకే, సో హైపర్ టెక్స్ట్, మామూలుగా మనకి టెక్స్ట్ అంటే తెలుసు, ఏదైతే మనకి కంటెంట్ కనిపిస్తూ ఉంటుందో వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు దాని అంతా మీరు టెక్స్ట్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ హైపర్ టెక్స్ట్ అనేది ఎలా వస్తుందంటే, వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు ఏదైనా ఒక లింక్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్ అనేది ఇంకొక వెబ్ పేజ్కి మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఓకే, గమనించారు ఎప్పుడైనా? ఒక వెబ్ పేజ్ని ఓపెన్ చేసినప్పుడు నేను మీకు చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ టేక్ అవర్ కాలేజ్ వెబ్సైట్. మళ్ళీ మన కాలేజ్ వెబ్సైట్ ఒకసారి చూద్దాము. HTML హైపర్ టెక్స్ట్ అంటే మీకు అర్థం అవడం కోసం అనమాట చెప్తున్నాను. ఓపెన్ చేసినప్పుడు సో ఇక్కడ చూడండి, చాలా కంటెంట్ ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో చాలా కంటెంట్, ఇమేజెస్ అవన్నీ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డిజిటల్ ఇనిషియేటివ్స్ అనేది ఒకటి ఉంది. సో ఈ టెక్స్ట్ మీదకి చూడండి, కర్సర్ నేను ఈ టెక్స్ట్ మీద ప్లేస్ చేయగానే మారిపోతుంది, చూసారా? మామూలుగా అయితేనేమో కర్సర్ ఎలా ఉంది, కానీ ఎప్పుడైతే నేను ఈ టెక్స్ట్ మీద ప్లేస్ చేశానో కర్సర్ ఎలా మారింది. సరే, టెక్స్ట్ మీద ప్లేస్ చేస్తే అలా మారిద్ది అనుకోవడానికి ఇదిగోండి, నేను అదర్ లింక్స్ మీద కూడా కర్సర్ని పెడుతున్నాను, కానీ మారుతుందా? సింబల్ చూడండి ఎలా ఉంటుందో. ఓకే, సో దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఇలా హ్యాండ్ సింబల్ వస్తుందో దాని అర్థం ఏంటంటే ఇట్ ఈస్ ఏ హైపర్ లింక్ ఆర్ హైపర్ టెక్స్ట్. సో అంటే ఏంటి, దీని మీద క్లిక్ చేస్తే ఆ లింక్ మనల్ని వేరే వెబ్ పేజ్కి తీసుకెళ్తుంది. సపోజ్ నేను ఇక్కడ క్లిక్ చేశాను అనుకోండి, చూడండి క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేస్తే చూడండి వేరే పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. డిజిటల్ ఇనిషియేటివ్స్ అని ఇంకొక పేజ్కి తీసుకెళ్ళిపోయింది. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ అంతా మళ్ళీ మామూలుగానే ఉంది, ఇక్కడ ఎక్కడ కూడా మనకి హైపర్ టెక్స్ట్ లేదు. చూడండి కర్సర్ మామూలుగానే ప్లేస్ అవుతూ ఉంది. కానీ ఎప్పుడైతే ఇందాక లాంటి టెక్స్ట్ ఇక్కడ చూడండి, సపోజ్ చూడండి ఇక్కడ డిజిటల్ ఇనిషియేటివ్స్, డిజిటల్ టూల్స్ యూజ్, కర్సర్ మామూలుగానే ఉంది, కానీ హోమ్ మీద చూడండి హ్యాండ్ సింబల్ వస్తుంది, అంటే ఇది మీకు క్లిక్ చేస్తే వేరే పేజ్కి తీసుకెళ్ళిపోతుంది. సో ఆ విధంగా వెబ్ పేజ్లో మనం ఏంటంటే, జనరల్గా మన వెబ్సైట్స్ అని కూడా అలానే ఉంటాయి. ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్కి మనం ట్రావెల్ చేయొచ్చు, మూవ్ అవుతూ ఉండొచ్చు బై క్లికింగ్ ఆన్ సంథింగ్. ఒక దాని మీద క్లిక్ చేసి అది ఇంకొక పేజ్కి తీసుకెళ్ళిద్ది, అక్కడ మళ్ళీ వేరే లింక్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి ఇంకొక పేజ్కి వెళ్ళి మనం మూవ్ అవుతూ ఉండొచ్చు అనమాట. సో ఈ విధమైనటువంటి మెకానిజం ఏదైతే ఉందో దీన్ని మనం హైపర్ టెక్స్ట్ అని చెప్తాం. ఓకే, నార్మల్ టెక్స్ట్ కి హైపర్ టెక్స్ట్ కి డిఫరెన్స్ ఏంటంటే, హైపర్ టెక్స్ట్ కెన్ టేక్ ఫ్రమ్ వన్ పేజ్ టు అనదర్ పేజ్. ఒక పేజ్ ని ఇంకొక పేజ్ కి మనల్ని మూవ్ చేసే ఫెసిలిటీ అనేది హైపర్ టెక్స్ట్ ద్వారా మనకు వస్తుంది. ఓకే, సో ఇక మళ్ళీ ఇక్కడ మనకు వద్దాము. హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ లో మనం ఇప్పుడు హైపర్ టెక్స్ట్ గురించి చూసాము, హైపర్ టెక్స్ట్. అండ్ రెండవది అయినటువంటి మార్కప్. ఓకే, సో ఈ మార్కప్ అంటే సింపుల్ గా చెప్పాలంటే మేకప్ అనుకోవచ్చు. ఓకే, బ్యూటిఫికేషన్. మనం ఏదైతే టెక్స్ట్ మన వెబ్సైట్ లో పెడుతున్నామో
దానికి కలర్స్ ఇవ్వడం కానివ్వండి, సైజు పెంచడం కానివ్వండి, బ్యూటిఫుల్ గా చూపించడం, అదంతా కూడా ఆ ఫెసిలిటీ అంతా కూడా మనం ఈ లాంగ్వేజ్ ద్వారా ఇవ్వచ్చు. ఓకే, సో దిస్ ఈస్ ఫర్ ప్రెజెంటేషన్. మన దగ్గర ఉన్న కంటెంట్ ని అందంగా చూపించే ఒక ప్రెజెంటేషన్ మొత్తం కూడా మనకి ఈ మార్కప్ అనే ఫెసిలిటీ వల్ల వచ్చింది. అండ్ హైపర్ టెక్స్ట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ ఫర్ ద డైరెక్షన్, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళొచ్చు, ఏ పేజ్ నుంచి ఏ పేజ్ కి మనం ట్రావెల్ చేయొచ్చు అనే ఫెసిలిటీ ఇచ్చేది హైపర్ టెక్స్ట్. సో ఈ రెండు సపోర్ట్ చేసేదే మన HTML, ఈ లాంగ్వేజ్. సో లాంగ్వేజ్ ఈస్ నథింగ్ బట్ ఎనీథింగ్. మనం నేర్చుకునేది ఏదైనా సరే మన అప్లికేషన్స్ కోసం, మన అవసరాల కోసం, మనం ప్రోగ్రామ్స్ ని సాల్వ్ చేయడం కోసం ఉపయోగించుకునే ఏదైనా టెక్నాలజీ మన లాంగ్వేజ్ అనొచ్చు. ఓకే, సో జస్ట్ లైక్ C++, జావా అనే HTML అనేది కూడా ఒక లాంగ్వేజ్, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. సో HTML లాంగ్వేజ్ ని ఉపయోగించి మనం వెబ్ పేజెస్ ని డెవలప్ చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దిస్ HTML ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్. ఓకే, కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటి? వాట్ ఈస్ మెంట్ బై కేస్ సెన్సిటివ్ అండ్ కేస్ ఇన్సెన్సిటివ్? చెప్పండి. కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ నాట్ కేస్ సెన్సిటివ్ అని మీనింగ్ అన్నమాట. అసలు కేస్ సెన్సిటివ్ అంటే ఏంటి? మాట ఎప్పుడన్నా విన్నారా? కేస్ సెన్సిటివ్ విన్నారు ఈ మాట ఎప్పుడన్నా? కేస్ సెన్సిటివ్ విన్నారా? చెప్పండి. యువర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ కోర్స్ అయిపోతుంది BSc, ఇంకా మీరు చెప్పకపోతే ఎలాగా? కేస్ సెన్సిటివ్ లోయర్ కేసు అప్పర్ కేసు కరెక్ట్ గా వాడాలి సార్. వెరీ గుడ్. లోయర్ కేస్ అప్పర్ కేస్ కరెక్ట్ గా వాడాలి అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓకే కన్సిడర్ దిస్ ఈజ్ అ వేరియబుల్, దిస్ ఈజ్ ఎ వేరియబుల్, రెండు సేమేనా? డిఫరెంట్ సార్. డిఫరెంట్ బికాస్ దిస్ ఈజ్ క్యాపిటల్ ఏ, దిస్ ఈజ్ స్మాల్ ఏ. ఓకే, సో మొత్తం వర్డ్ అంతా ఒకటే, ఏరియా అనేది ఒకటే, కానీ ఇది క్యాపిటల్ ఏ స్మాల్ ఏ. సో కేస్ సెన్సిటివ్ అంటే ఏంటంటే క్యాపిటల్ లెటర్స్ కి స్మాల్ లెటర్స్ కి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది అంటే జాగ్రత్తగా వాడాలి క్యాపిటల్ లెటర్స్ ని, స్మాల్ లెటర్స్ ని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైల్ ఈజ్ ఏ కీవర్డ్ కదా, వైల్ అలా రాస్తారు, WHIL ఇలా రాస్తారు. అదే మీరు వైల్ ని ఇలా రాయొచ్చా మన ప్రోగ్రామింగ్ లో? లేదు సార్. ఎందుకని? కేస్ సెన్సిటివ్ కాబట్టి. కేస్ సెన్సిటివ్ కాబట్టి వైల్ మస్ట్ బి యూజ్డ్ యాజ్ ఎ స్మాల్ లెటర్ వర్డ్, కీవర్డ్ కదా, అది కేస్ సెన్సిటివ్ తో డిఫైన్ చేయబడింది. సో ఈ రెండు కూడా డిఫరెంట్, ఈ రెండు ఒకటి కాదు. ఓకే, ఇలాంటి కాంటెక్స్ట్ ఏదైతే ఉందో దీన్ని కేస్ సెన్సిటివ్ అంటారు, సెన్సిటివ్. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ HTML ఏదైతే ఉందో దిస్ ఈజ్ నాట్ కేస్ సెన్సిటివ్, అంటే ఇక్కడ కేస్ తో సంబంధం లే. ఇక్కడ ఇలా రాసిన ఒకటే, ఇలా రాసిన ఒకటే, బోత్ దీస్ కన్సిడర్డ్ యాజ్ సిమిలర్ వాల్యూస్ ఆర్ సిమిలర్ ఐటమ్స్, రెండు కూడా ఒకదాని కిందగానే పరిగణించుకుంటుంది. సో HTML ఈస్ కేస్ ఇన్సెన్సిటివ్ అంటే ఇక్కడ ఏది క్యాపిటల్స్ ఏది స్మాల్స్ అని మీరు గుర్తుంచుకోకపోయినా కూడా పెద్ద ఇబ్బంది లేదు, రెండింటిని మిక్స్ చేసి కూడా వాడచ్చు. ఓకేనా, ఇక్కడ మనకి కేస్ తో పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. ఆ పాయింట్ ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ HTML ని మనం ఉపయోగించాలనుకుంటే ఎలాగైతే మనం ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు మనకి ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ ఉంటుంది కదా, అంటే మనం హెడర్ ఫైల్స్ తీసుకోవాలి, ఒక మెయిన్ ఫంక్షన్ రాయాలి, లెఫ్ట్ బ్రేస్, రైట్ బ్రేస్, వేరియబుల్స్ డిక్లరేషన్, ఇలా చాలా తతంగా ఉంటుంది మనం చూడాల్సింది. ఇక్కడ HTML రాసేటప్పుడు మనకి కూడా ఒక స్ట్రక్చరల్ ఫార్మాట్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఒక HTML ఫైల్ ని రాసేటప్పుడు వి యూజ్ ట్యాగ్స్ ని వాడతాం అన్నమాట. ఓకే, సో ట్యాగ్స్ అంటే ఏంటి, ఎలా ఉంటాయి మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ ట్యాగ్, HTML ట్యాగ్ అన్నమాట. ఇది ఒక ట్యాగ్ అని పిలుస్తారు. ఓకే, సో చూడండి, లెస్ దాన్ కి గ్రేటర్ దాన్ కి మధ్యలో మనం ఒక ఎలిమెంట్ ని ప్లేస్ చేస్తాం. సో లెస్ దాన్ కి గ్రేటర్ దాన్ కి మధ్యలో ఉండేదాన్ని మనం ట్యాగ్ అంటాం. ఈ మొత్తం ఈ టోటల్ థింగ్ ని మొత్తం ట్యాగ్ అని పిలుస్తారు అనమాట, HTML ట్యాగ్. ఇక్కడ మనకి ట్యాగ్స్ అనేవి రెండు రకాలు, అంటే జనరల్ వ్యూలో చెప్తున్నాను, రెండు రకాలు ఉంటాయి. ఫస్ట్ వన్ ఓపెనింగ్ ట్యాగ్స్,
సెకండ్ వన్ క్లోజింగ్ ట్యాగ్స్. ఓకే, ఎలాగైతే మనకి ప్రోగ్రామ్ రాసేటప్పుడు బ్రేసెస్ ఉంటాయి కదా, లెఫ్ట్ బ్రేస్ రైట్ బ్రేస్. లెఫ్ట్ బ్రేస్ ఓపెన్ చేసినప్పుడు మనం ప్రోగ్రామ్ రైటింగ్ స్టార్ట్ చేస్తాము, రైట్ బ్రేస్ దగ్గర ఆ ప్రోగ్రామ్ అయిపోతుంది, అంతేనా? సో దిస్ ఈస్ ద ఓపెనింగ్ సింబల్, దిస్ ఈస్ ద క్లోజింగ్ సింబల్. ఏది ఈ బ్లాక్ కి, ఈ పర్టికులర్ ప్రోగ్రామింగ్ బ్లాక్ కి ఇది ఓపెనింగ్, ఇది క్లోజింగ్. అక్కడ ఎలాగైతే మనకి లెఫ్ట్ బ్రేస్ రైట్ బ్రేస్, లెఫ్ట్ పెరాన్సిస్ రైట్ పెరాన్సిస్, ఓకే, లెఫ్ట్ బ్రాకెట్ రైట్ బ్రాకెట్ ఉంటాయో, ఇక్కడ కూడా మనకి ప్రతి ట్యాగ్ కి ఓపెనింగ్ ట్యాగ్ క్లోజింగ్ ట్యాగ్స్ రెండు రకాలుగా ఉంటది. అంటే HTML అని నేను ఇలా రాశానంటే ఎక్కడో ఒక చోట అయిపోయిన తర్వాత నేను ఖచ్చితంగా దానికి క్లోజింగ్ ట్యాగ్ రాయాలి, అండ్ క్లోజింగ్ ట్యాగ్ విల్ బి లైక్ దిస్. ఓకే, సో ఓపెనింగ్ ట్యాగ్ ఇలా ఉంటే క్లోజింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది, జస్ట్ ముందు ఒక బై సింబల్ లాగా వస్తుంది అనమాట. ఓకే, సో HTML ఈ సింబల్ తో కనుక మనం ట్యాగ్ ని ప్లేస్ చేసామంటే దట్ ఈస్ ఏ క్లోజింగ్ ట్యాగ్. ఓపెనింగ్ ట్యాగ్, క్లోజింగ్ ట్యాగ్. సో ఈ రెండింటి మధ్యలో దీనికి సంబంధించినటువంటి కోడ్, దీనికి సంబంధించిన కంటెంట్ అంతా కూడా మనం ప్లేస్ చేస్తాం. ఓకే, సో HTML ట్యాగ్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి, ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్. ఓకే సార్, MPCS ఫైనల్ వాళ్ళు. ఓకే, చెప్తాను సార్. ఓకేనా? సో ఇది HTML ఓపెనింగ్ ట్యాగ్, దిస్ ఇస్ ద క్లోజింగ్ ట్యాగ్. ఇలా మనకి మనం రాసే ప్రతి కంటెంట్ ని కూడా మనం ట్యాగ్స్ మధ్యలోనే ప్లేస్ చేస్తాం. మనం ఏ రకమైనటువంటి అవసరాలకి ఉపయోగించుకుంటామో దానికి ప్రత్యేకంగా డిఫరెంట్ ట్యాగ్స్ ఉంటాయి. ఆ ట్యాగ్స్ ఇక్కడ మన ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్స్ అన్నమాట. ఓకే, సో ఆ ప్రోగ్రామ్ కన్స్ట్రక్ట్స్ అంటే మన ప్రోగ్రామ్ ని డిజైన్ చేయాలంటే మనకి చాలా ఎలిమెంట్స్ కావాలి కదా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క స్పెసిఫిక్ నేచర్, స్పెసిఫిక్ అవుట్పుట్ వస్తూ ఉంటుంది. సో అవుట్పుట్ మనకు చూపించే విధంగా ఉండేవి ఈ ట్యాగ్స్ అన్నమాట. సో ఈ ట్యాగ్స్ ని ఉపయోగించుకుంటూ మనం ప్రోగ్రామ్ రాస్తాం. ఓకే, సో నోట్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మీరు నోట్ చేసుకుంటూ ఉండండి అమ్మా. HTML లో రాసేటప్పుడు మనం ట్యాగ్స్ ఉపయోగిస్తాము. ట్యాగ్స్ రెండు రకాలు, ఓపెనింగ్ ట్యాగ్స్, క్లోజింగ్ ట్యాగ్స్. సో ఓపెనింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది, క్లోజింగ్ ట్యాగ్ ఇలా ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్, సో జనరల్ గా ఒక HTML ప్రోగ్రామ్ సింటాక్స్ ఎలా ఉంటుంది అంటే, రాసే విధానం ఎలా ఉంటుంది అంటే, సో ఫస్ట్ మీరు ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. ఓకే, సో ఈ ఫైల్ నేమ్ అనేది .html ఎక్స్టెన్షన్ తో మీరు సేవ్ చేయాలి. ఎలాగైతే మీరు సి ప్రోగ్రామ్ రాసేటప్పుడు .c, జావా ప్రోగ్రామ్ రాసేటప్పుడు .java అని రాస్తారు కదా, ఇలా ఈ ఎక్స్టెన్షన్ తో మీరు ఫైల్ ని సేవ్ చేస్తారు. అదే విధంగా ఒక HTML ఫైల్ ని .html అని సేవ్ చేయాలి. .html అంటే ఈ ఫైల్ అనేది HTML ఫైల్ అని తెలియచేయాలి. ఓకే, ఫస్ట్ ఒక ఫైల్ ని క్రియేట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రియేట్ చేసుకున్న తర్వాత దాంట్లో మనకి స్ట్రక్చరల్ ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ అన్నిటికంటే మనకి స్టార్టింగ్ ట్యాగ్ కింద HTML ఉంటుంది. ఓకే, HTML లో మనకి రెండు పార్ట్స్ ఉంటాయి, జస్ట్ నేను ఇక్కడ రాస్తున్నాను చూడండి. కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్ రాయాల్సిన అవసరం లేదు, స్మాల్ లెటర్స్ లో కూడా మనం రాసుకోవచ్చు, మన కన్వీనియంట్, మనకి ఎలా అర్థమైంది అనుకుంటే అలా మనం రాసుకోవచ్చు. ఓకే, సో చూడండి HTML ప్రోగ్రామ్ అన్నమాట, ఇది ఒక HTML ప్రోగ్రామ్ ఇది. ఓకే, సో దిస్ ఈస్ ద ఓపెనింగ్ ట్యాగ్, దిస్ ఈస్ ద క్లోజింగ్ ట్యాగ్, ఈ మధ్యలో ఉండేది మొత్తం మనకి HTML ప్రోగ్రామ్. సో HTML ప్రోగ్రామ్ ని మనం టూ పార్ట్స్ గా డివైడ్ చేసుకోవచ్చు. ఒకటి హెడర్ పార్ట్, రెండోది బాడీ పార్ట్. ఓకే, సో హెడర్ పార్ట్ లో ఏముంటది, మన వెబ్ పేజ్ కి సంబంధించినటువంటి టైటిల్ కానివ్వండి, దానికి సంబంధించిన స్టైల్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా అంటే ఇట్స్ నాట్ ఇంపార్టెంట్, అది మొత్తం కూడా సిమిలర్ గా ఉండే వాటన్ని హెడ్ లో పడేయచ్చు. ఏదైతే మనకి అవుట్పుట్ కనిపిస్తా ఉంటుందో, ఏది మన బ్రౌజర్ ఓపెన్ చేసిన తర్వాత అవుట్పుట్ కనిపిస్తా ఉంటుంది చూసారా, అది మొత్తం కూడా బాడీ ట్యాగ్ లో రాయాలి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, HTML ప్రోగ్రామ్ మనం టూ పార్ట్స్ గా విభజించుకుంటాము, ఒకటి హెడర్ పార్ట్ అండ్ బాడీ పార్ట్. సో ఈ హెడర్ పార్ట్ లో మనం ఆ పర్టికులర్ పేజ్ కి సంబంధించిన టైటిల్స్ కానివ్వండి, దాని స్టైల్స్ కానివ్వండి, అలాంటివన్నీ మనం అక్కడ రాసుకుంటాం. ఈ బాడీ పార్ట్ లో ఏంటంటే మేజర్ గా మనకు అవుట్పుట్ లో ఏం కనిపించాలి, బ్రౌజర్ స్క్రీన్ లో ఏం కనిపించాలి, మొత్తం కూడా ఈ బాడీ పార్ట్ లో ఉంటుంది. ఓకే, నోట్ చేసుకుంటా ఉండండి, మీరు నోట్స్ రాసుకుంటా ఉండండి రైట్.
సో ఇక్కడ మనకి ఇవన్నీ ట్యాగ్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. HTML అనేది ఒక ట్యాగ్, హెడ్ ఒక ట్యాగ్, ఇది ఓపెనింగ్ ట్యాగ్ అయితే దీని క్లోజింగ్ ట్యాగ్, ఇది దీని ఓపెనింగ్ ట్యాగ్, ఇది క్లోజింగ్ ట్యాగ్. ఇది HTML ఓపెన్ చేసాం కాబట్టి HTML క్లోజ్ చేస్తాం. ఓకేనా? సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది రాయబోతున్నాం మనం HTML ఉపయోగించుకొని. ఇక ప్రోగ్రామ్ సింపుల్ ఇంతే, రాసే విధానం ఇదే. ఇక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏమేం ట్యాగ్స్ ఉంటాయి. ఓకే, సో ఏ పర్పస్ కోసం ఏ ట్యాగ్స్ ని ఉపయోగించాలి అనేది మాత్రం మనం తెలుసుకుంటే చాలు. ఏ పర్పస్ కి ఏ ట్యాగ్స్ ఉంటాయి, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి. ఓకే, HTML అనేది చాలా పెద్ద లాంగ్వేజ్ అమ్మ. దీంట్లో మనకి నంబర్ ఆఫ్ ట్యాగ్స్ చాలా ఉంటాయి, నంబర్ ఆఫ్ ట్యాగ్స్ ఉంటాయి. వాటన్నిటిని మనం గుర్తుపెట్టుకోవాలంటే కష్టం. వాటిలో కొన్ని మాత్రం మనకి చాలా ఇంపార్టెంట్ గా ఉంటాయి. వాటిని మనం ప్రోగ్రామ్స్ లో ఎక్కువ ఉపయోగిస్తాము. వాటికి సంబంధించిన సిలబస్ మనం ఇక్కడ చూడబోతున్నాం. ఓకేనా? నోట్ చేసుకున్నారు ఇక్కడ దాకా. HTML ప్రోగ్రామ్ సింటాక్స్ ఇది ఇలా ఉంటది. ఓకేనా? అర్థమైంది ఇంతవరకు? నెక్స్ట్, సో ఇప్పుడు దీనికి సంబంధించి కొన్ని చిన్న చిన్న ప్రోగ్రామ్స్ మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఏమేమి ట్యాగ్స్ మనం ఎలా ఉపయోగిస్తాం అనే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఇప్పుడు చూద్దాం అన్నమాట. ఓకే, ఇప్పుడు నేను చూపించబోయే ప్రోగ్రామ్స్ అన్ని కూడా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఇవన్నీ కూడా ట్యాగ్స్ ఎలానే ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఒక చిన్న ప్రోగ్రామ్ నేను మీకు క్రియేట్ చేసి చూపిస్తాను ఎలా చేయాలో. ఓకే, సో మీరు ఏదన్నా మీకు సిస్టంలో కానివ్వండి, మీ ల్యాప్టాప్లో కానివ్వండి, ఏదో ఒక ఫోల్డర్లోకి వెళ్తారు కదా, తెలుసు కదా, ఏదో ఒక ఫోల్డర్లోకి వెళ్ళిపోండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, ఇక్కడ ఉన్నాను అనుకోండి. సార్ నా ఫోల్డర్లో ఉన్నాను. ఇక్కడ మీకు చెప్పాను ఆల్రెడీ, ఒక ఫైల్ని మనం క్రియేట్ చేయాలి. ఒక ఫైల్ని క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం? సేమ్ జావాలని ఇక్కడ కూడా రైట్ క్లిక్ చేసి న్యూ ఒక టెక్స్ట్ డాక్యుమెంట్ అనేది తీసుకోండి. ఓకే, ఏదో ఒక నేమ్ పెట్టుకోండి దానికి. ఓకే, సపోజ్ ఫస్ట్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్. ఓకే, IWT .html, ఇది మర్చిపోకూడదు. .html. ఓకే, చూసారా, నేను ఎప్పుడైతే .html అని ఇచ్చానో ఆటోమేటిక్ ఇక్కడ బ్రౌజర్ సింబల్ వచ్చింది. ఎందుకని? HTML పేజెస్ ని రన్ చేసేది బ్రౌజర్సే కాబట్టి దీన్ని బ్రౌజరే ఓపెన్ చేస్తుంది. ఓకే, సో బ్రౌజర్ సింబల్ వచ్చింది కదా. ఇప్పుడు నేను డైరెక్ట్ గా దీని మీద డబుల్ క్లిక్ చేశాను అనుకోండి, ఏమొచ్చింది ఇక్కడ? అవుట్పుట్. ఇది అవుట్పుట్టేనా? చూడండి, ఇది బ్రౌజర్ ఓపెన్ అయిపోయింది. ఏమొచ్చింది అవుట్పుట్? మీకేం కనిపిస్తుంది అవుట్పుట్? చెప్పండి. ఎంటీ. ఎందుకు? నాకు అవుట్పుట్ కనిపిస్తుంది ఇక్కడ, మీకు ఎందుకు ఎంటీ కనిపిస్తుంది? చెప్పండి, ఎందుకు ఎంటీ కనిపిస్తుంది మీకు? ఏం రాయలేదు కాబట్టి. వెరీ గుడ్, మనం అసలు దాంట్లో ఇంకా కోడ్ ఏం రాయలేదు, అందుకని మనకి ఎంటీ కనిపిస్తుంది. సో మనం జస్ట్ ఇప్పటివరకు ఏం చేసామంటే ఫైల్ ని క్రియేట్ చేసాం. ఇప్పుడు దాంట్లో మనం కోడ్ రాయాలి. సో కోడ్ రాయాలంటే ఏం చేయాలంటే దీన్ని డైరెక్ట్ గా డబుల్ క్లిక్ చేస్తే అది అవుట్పుట్కి వెళ్ళిపోతా ఉంటది. అందుకని దీని మీద రైట్ క్లిక్ చేసి ఓకే, ఎడిట్ విత్ నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్. మీ దాంట్లో కనుక నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లేకపోతే ఇక్కడ డైరెక్ట్ ఇక్కడ ఓపెన్ విత్ అని వస్తుంది. ఓపెన్ విత్ లో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, చూస్ అనదర్ యాప్ అని చెప్పి నోట్ ప్యాడ్ లైన్ ఓపెన్ చేయొచ్చు. ఓకే, సో దీని మీద రైట్ క్లిక్ చేసి నోట్ ప్యాడ్ తో కానీ లేదా నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ అయినా సరే మీరు ఓపెన్ చేయొచ్చు. ఓకే, ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం కోడ్ ని టైప్ చేయాలి. ఓకే, సో ఇక్కడ టైప్ చేస్తాను. I'll just increase the size. ఓకే, సో చూడండి ఇక్కడ టైప్ చేస్తున్నాను నేను. క్యాప్స్ లాక్ ఆన్ చేశాను. కంపల్సరీగా క్యాపిటల్ లెటర్స్ లో కొట్టాలని అవసరం లేదు, మీరు స్మాల్ లెటర్స్ లో కూడా ఎలాగైనా సరే చేసుకోవచ్చు. ఓకే, సో నేను హెడర్ లో ఒక టైటిల్ ని ప్లేస్ చేయబోతున్నాను. చూడండి, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్ లో మనకి అడ్వాంటేజ్ ఉంటుంది. టైటిల్ అయిపోయింది కదా, సో హెడ్ ట్యాగ్ నేను క్లోజ్ చేసేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ స్టార్టింగ్ ద బాడీ.
పి ఫర్ పారాగ్రాఫ్ అన్నమాట. పి అంటే పారాగ్రాఫ్ అన్నమాట. ఓకే, ప్రతి ఓపెనింగ్ కి మనం క్లోజింగ్ ఖచ్చితంగా చేయాలి. ఓకే, సింపుల్ గా నేను అదొకటి చేశాను. ప్రతి ఓపెనింగ్ కి క్లోజింగ్. ఓకే, నేను ఒక సింపుల్ ప్రోగ్రామ్ టైప్ చేశాను. నెక్స్ట్ ఏం చేయాలి? దీనికి అవుట్పుట్ మనం చూసాం అనుకోండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ టైప్ చేశాను కదా, ఇక్కడికి వెళ్ళేసి నేను అవుట్పుట్ చూస్తే ఏం రాలేదు. ఎందుకని? ప్రోగ్రామ్ టైప్ చేశాను కదా, అవుట్పుట్ చూస్తే ఏం రాలేదు. ఎందుకని? చెప్పండి, ఇన్ని ప్రోగ్రామ్స్ చేశారు. సార్ ప్రోగ్రామ్ మళ్ళీ ఒకసారి చూపిండి సార్. ఇదిగోండి సార్, సేవ్ చేయలేదు అనుకోండి సార్. వెరీ గుడ్, వెరీ గుడ్, కరెక్ట్. నేను ఇంకా సేవ్ చేయలే. సో సేవ్ చేయండి, ఇక్కడ రాసిన కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవ్వదు. ఓకే, సో చూడండి, సేవ్ చేసే ముందు ఒకసారి చూపిస్తాను. మనం ఎంటీ ఫైల్ అంటే ఫస్ట్ టైం ఫైల్ క్రియేట్ చేసుకుంటే ఎలా ఉంది చూడండి. దిస్ ఈస్ ద టైటిల్. ఓకే, సో దీని టైటిల్ అంటారు, టైటిల్ బార్ అంటారు కదా. ఇక్కడ చూడండి mywd.html అనేది ఉంది. నెక్స్ట్ ఇక్కడ బ్లాంక్ ఎంటీగా ఉంది. ఇప్పుడు నేను ప్రోగ్రామ్ ని సేవ్ చేస్తాను బై ప్రెసింగ్ Ctrl+S. సేవ్ చేశాను. ఇప్పుడు ఇక్కడికి వచ్చి జస్ట్ మనం మళ్ళీ ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి ఓపెన్ చేసుకొని రిఫ్రెష్ చేస్తే చాలు బై ప్రెసింగ్ F5 కీ. చూడండి, ఇప్పుడు వచ్చేసింది. ఓకే, నేను ఇక్కడ చేసిన మోడిఫికేషన్ ఏంటి? ప్రోగ్రామ్ లో ఒక హెడర్ ట్యాగ్ పెట్టి టైటిల్ ఇచ్చాను, బాడీ ట్యాగ్ పెట్టి పారాగ్రాఫ్ ఇచ్చాను. అవి రెండు నాకు ఇక్కడ వచ్చేసింది. ఇదిగో చూడండి, టైటిల్ వచ్చేసింది CSWT ల్యాబ్, కనిపిస్తుందా? CSWT ల్యాబ్. అలానే దిస్ ఈజ్ మై ఫస్ట్ WT ప్రోగ్రామ్ అని పారాగ్రాఫ్ కూడా కనిపిస్తుంది. ఓకే, సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్స్ చేయాలి. ఇదిగోండి, అవుట్పుట్ ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఓకే, సో మీరు ప్రోగ్రామ్ లో ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా, సపోజ్ నేను ఇంకొక పారాగ్రాఫ్ యాడ్ చేస్తున్నాను, ఓకే, సో పారాగ్రాఫ్స్ యాడ్ చేసిన తర్వాత ఏ మోడిఫికేషన్ చేసినా సరే ఖచ్చితంగా మీరు సేవ్ చేయాలి. ఏ చిన్న మోడిఫికేషన్ చేసినా సేవ్ చేయాలి బై ప్రెసింగ్ Ctrl+S. సేవ్ చేసిన తర్వాత ఈ పేజ్కి వచ్చి ఒకసారి రిఫ్రెష్ చేయాలి. ఓకే, రిఫ్రెష్ చేస్తే ఆ చేంజెస్ అనేవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. ఆ చేంజెస్ చేసిన కోడ్ ని మళ్ళీ బ్రౌజర్ రన్ చేయాలి కదా. సో రన్ చేయడం కోసం మళ్ళీ రిఫ్రెష్ చేస్తే ఏమైందంటే ఈ పేజ్ అనేది మళ్ళీ రీలోడ్ అయింది, బ్రౌజర్ లో మళ్ళీ రన్ అయింది అనమాట. మళ్ళీ రన్ అయినప్పుడు ఆ కొత్తగా యాడ్ చేసిన కోడ్ అనేది ఇక్కడ ఎగ్జిక్యూట్ అయ్యి మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ ని క్రియేట్ చేసి దాంట్లో టైప్ చేసి అవుట్పుట్ చూడాలి. ఓకే, సో మళ్ళీ ఇంకొకసారి చూపిస్తున్నాను చూడండి. మీరు ఏదైతే ఫోల్డర్ లో మీరు ప్రోగ్రామ్స్ చేస్తారో అక్కడికి వెళ్ళండి, రైట్ క్లిక్ చేయండి, న్యూ టెక్స్ట్ డాక్యుమెంట్ తీసుకోండి, ఆ ప్రోగ్రామ్ పేరు పెట్టండి, డాట్ తర్వాత ఖచ్చితంగా HTML ఉండేలాగా చూడండి. testing.html చూసారు కదా. దీని మీద డబుల్ క్లిక్ చేస్తే మనకు ఓపెన్ అయ్యింది, బ్రౌజర్ లో అవుట్పుట్ వచ్చింది. కానీ మనం ఇంకా దాంట్లో కోడ్ ఏం టైప్ చేయలేదు కాబట్టి ఏమీ రాదు. సో కోడ్ ని టైప్ చేయడం కోసం ఆ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి Notepad++ కానీ Notepad తో కానీ మీరు ఎడిట్ చేయాలి. ఇక్కడ కోడ్ ని టైప్ చేస్తారు. ఇక్కడ కోడ్ ని టైప్ చేసి సేవ్ చేసి ఇక్కడికి వెళ్ళి రిఫ్రెష్ F5 కొట్టేస్తే మీకు అవుట్పుట్ అనేది కనిపిస్తుంది అనమాట. ఓకే, ఈ విధంగా అనమాట. అర్థమైనా? సో ఇంతవరకు క్లియర్ అమ్మా అందరికి? ఒక HTML ప్రోగ్రామ్ ఎలా క్రియేట్ చేయాలి, ఎలా ప్రోగ్రామ్ టైప్ చేయాలి, ఎలా రన్ చేయాలి, ఈ మూడు మీకు అర్థమైనాయా? ఏమైనా డౌట్ ఉంటే అడగండి, చెప్తాను. క్లియర్ అమ్మా ఇప్పుడు దాకా? మీకు అర్థమైందా? అర్థమైంది సార్. ఓకే, వెరీ గుడ్. సో అయితే కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాం. ఓకే, సో విల్ సీ. ఇవన్నీ కూడా మీరు ల్యాబ్ లో చేయాలి, మీరు ప్రాక్టీస్ చేయాల్సి. చెప్పండి అమ్మా. మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు. మొబైల్లో మీరు ఫైల్ క్రియేషన్ ఆప్షన్ వస్తుంది కదా, కొత్త ఫైల్ క్రియేట్ చేయొచ్చు కదా అక్కడ మీరు చేసుకోవచ్చు. ప్రోగ్రామా? ఓకే, మీకు ఎడిటర్లు ఉండవు కదా దాంట్లో, ఓన్లీ మీరు దీంట్లో చూసుకోవచ్చు, ఆన్లైన్ లో చూడొచ్చు.
ఓకే, ఆన్లైన్ లో మనకి W3 స్కూల్స్ అని ఒక వెబ్సైట్ ఉంటది. సో ఈ W3 స్కూల్స్ లో మీరు కోడ్ ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకే, సో ఇక్కడ చూడండి, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అని చూసారా? ఇక్కడ అన్నమాట ఇలా వస్తుంది. సో ఇక్కడ మీరు కోడ్ చేసి రన్ కొట్టేస్తే అవుట్పుట్ వచ్చేస్తుంది. ఓకే, ఒకవేళ మీకు మొబైల్స్ లో ఎడిటింగ్ ఆప్షన్ ఫెసిలిటీ లేదనుకోండి, మీరు ఫైల్స్ క్రియేషన్ చేసే ఫెసిలిటీ లేదనుకోండి, సో యూ కెన్ యూజ్ ద ఆన్లైన్ ఎడిటర్ W3 స్కూల్స్. ఓకే, సో W3 స్కూల్స్ లో మీరు ఇక్కడ ప్రోగ్రామ్ టైప్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు, మీకు అవుట్పుట్ వచ్చేది. ఇది కొన్నిటికి ఉపయోగపడింది, కానీ ఎక్కడైతే మనం మన ఫోల్డర్ లో పెట్టుకునే ఇమేజెస్ కానివ్వండి, వీడియో ఆడియో ఫైల్స్ ని లింక్ చేస్తామో అప్పుడు మేబీ ఇది మీకు వర్క్ అవ్వకపోవచ్చు. కానీ అదర్ దాన్ దట్ మీకు బాగానే వర్క్ చేస్తుంది. కొన్ని బేసిక్ ప్రోగ్రామ్స్ వరకు ఇది రన్ చేస్తుంది. మనం చెప్పుకునే ఫస్ట్ స్టార్టింగ్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మీరు ఎగ్జిక్యూట్ చేసి చూసుకోవచ్చు. ఓకేనా, అందరు గుర్తుపెట్టుకోండి, ఆన్లైన్ లో W3 స్కూల్స్ లోకి వెళ్ళి స్టార్టింగ్ లోనే ఉంటుంది, ఇదిగోండి HTML అని ఉంటుంది. ఇక్కడ ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ దీని మీద క్లిక్ చేస్తే చాలు, మీకు పక్కన ఎడిటర్ ఓపెన్ అయింది. ఓకే, ఇక్కడ మీరు కోడ్ ని టైప్ చేసుకోండి, రన్ కొట్టేస్తే మీకు అవుట్పుట్ ఇక్కడ వస్తుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ ఈ కోడ్ ని మాడిఫై చేశారనుకోండి, మాడిఫై చేసిన వెంటనే రన్ కొట్టేయండి, అవుట్పుట్ ఇక్కడ వచ్చేస్తుంది. ఓకేనమ్మా, క్లియర్ ఆ డౌట్ మీకు? ఓకే సార్. ఓకే, రైట్. సో అయితే కొన్ని శాంపుల్ ప్రోగ్రామ్స్ చూద్దాము, ఒక 1 or 2 చూద్దాం ఈ రోజుకి. రైట్, సో ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రోగ్రామ్. ఓకే, సో దీనికంటే కూడా ముందు ఇంకొకటి చూపిస్తాను. సో ఇది చూడండి, ఫస్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి ఇక్కడ ఏమేమి ట్యాగ్స్ ఉన్నాయి మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సో ఫస్ట్ HTML ట్యాగ్, హెడ్ ట్యాగ్ కింద చూసాం కదా, టైటిల్ ని మార్చుకోవడానికి, ఇది మన వెబ్ పేజ్ యొక్క టైటిల్ ని మార్చడానికి ఈ టైటిల్ ట్యాగ్ ఉపయోగిస్తాము. నెక్స్ట్ బాడీలో మన మెయిన్ కంటెంట్ అంతా ఉంటుంది అనమాట. ఓకే, మీకు అర్థమవడం కోసం నేను పక్కకు నెట్టున్నాను. బాడీ, సో హెడ్ ట్యాగ్, టైటిల్ ట్యాగ్, బాడీ ట్యాగ్. ఇదిగోండి సెంటర్ ఈజ్ ఎ ట్యాగ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు ప్లేస్ ద టెక్స్ట్ ఇన్ ద సెంటర్ ఆఫ్ ది స్క్రీన్. ఓకే, మన స్క్రీన్ మిడిల్లో మనం ప్లేస్ చేయడానికి ఉపయోగించే ట్యాగే సెంటర్ ట్యాగ్. సెంటర్ ట్యాగ్ అనేది ఏం చేసింది అంటే ఆ ట్యాగ్ లో మీరు ఏం పెట్టినా సరే ఆ కంటెంట్ మొత్తాన్ని సెంటర్ లో ప్లేస్ చేసింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ P ట్యాగ్ అంటే పారాగ్రాఫ్ ట్యాగ్. కింద మీరు చూసారు కదా, టెక్స్ట్ ని పారాగ్రాఫ్ లాగా మనం టైప్ చేయాలంటే ఈ P ట్యాగ్, పారాగ్రాఫ్ ట్యాగ్ ని ఉపయోగిస్తారు, పారాగ్రాఫ్ ట్యాగ్. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ ట్యాగ్, అంటే ఫస్ట్ చూడండి ప్రోగ్రామ్ లో, తర్వాత మనం థియరిటికల్ గా చెప్పుకుంటాము. ఇంకొక ఇంపార్టెంట్ ట్యాగ్ ఏంటంటే యాంకర్ ట్యాగ్, ఏ ట్యాగ్ అంటారు. ఓకే, ఏ ట్యాగ్ ఇస్ ద యాంకర్ ట్యాగ్. ఇది హైపర్ లింక్ ట్యాగ్ అంటారనమాట. అంటే ఏంటంటే ఇక్కడ క్లిక్ హియర్ టు గో టు గూగుల్ ఉంది కదా, ఇది ఒక డిఫరెంట్ కలర్ టెక్స్ట్ లా కనిపించింది. దాని మీద క్లిక్ చేస్తే మనకి వేరే పేజ్కి వెళ్ళిపోతాం. ఓకే, గుర్తుపెట్టుకోండి, దీని గురించి మళ్ళీ చూద్దాం. యాంకర్ ట్యాగ్ ఫర్ ద మూవింగ్ టు వన్ పేజ్ టు అనదర్ పేజ్, అంటే లింక్ మీద క్లిక్ చేసి మనం నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ ఈ H1 ట్యాగ్, H1 నుంచి H6 వరకు వాటిని ఏమంటారంటే హెడర్ ట్యాగ్స్ అంటారు. హెడింగ్ ఉంటది కదా, హెడింగ్ పెట్టుకున్నాం కదా, పెద్దది చిన్నది, హెడింగ్ ట్యాగ్స్ అన్నమాట. ఈ హెడింగ్ ట్యాగ్స్ కోసం మనం H1 అనే H1, H2, H3, H4, H5, H6. H1 is the largest heading size, H6 is the least heading size. ఓకే, H1 అనేది పెద్దగా ఉంటది, H6 అనేది చిన్నగా ఉంటది. We will see that. ఓకే, ఒకసారి మీకు రన్ చేసి చూపిస్తాను. ఓకే, చూడండి, ఇందాక మనం రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఇటు పక్కన వచ్చింది. ఏది ఇందాక మనం ఒక ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు అవుట్పుట్ ఇటు పక్క వచ్చింది కదా, కానీ నేను ఇక్కడ అవుట్పుట్ మొత్తం పేజీ సెంటర్ లో కనిపించాలనుకున్నాను కాబట్టి నేను సెంటర్ ట్యాగ్ పెట్టాను. సెంటర్ ట్యాగ్ పెట్టిన వెంటనే మనకి టెక్స్ట్ మొత్తం చూడండి పేజ్ కి మిడిల్ లో వచ్చేస్తుంది. ఓకే,
సో ఫస్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్ వెల్కమ్ టు వెబ్ టెక్నాలజీస్, ఇదిగోండి ఒక పారాగ్రాఫ్ లో ఇక్కడ వచ్చేసింది. నెక్స్ట్ యాంకర్ ట్యాగ్ లో ఏం పెట్టాము, క్లిక్ హియర్ టు గో టు గూగుల్. ఓకే, ఇగో చూడండి నార్మల్ టెక్స్ట్ కి దీనికి డిఫరెన్స్ అన్నమాట. ఇక్కడ కనుక నేను క్లిక్ చేశానంటే అది గూగుల్కి వెళ్ళిపోతుంది. ఒకసారి క్లిక్ చేస్తాను చూడండి, వెళ్ళిపోయిందా గూగుల్కి. ఓకే, మళ్ళీ మన పేజ్లోకి వచ్చేసాను. క్లిక్ హియర్ టు గో టు గూగుల్ అంటే చెప్పాను కదా ఇందాక, హైపర్ లింక్స్ అనమాట. ఒక పేజ్ నుంచి ఇంకొక పేజ్ విజిట్ చేయడానికి మనం ఈ యాంకర్ ట్యాగ్ ను ఉపయోగిస్తాం. ఏ అంటే యాంకర్ ట్యాగ్ అనమాట. నెక్స్ట్ మనం చూసింది H1 ట్యాగ్, H6 ట్యాగ్. H1 ఇది కొంచెం చూడండి పెద్దగా వస్తుంది మనకి టెక్స్ట్ హెడింగ్ అనమాట. H1 అంటే హెడింగ్, పెద్ద హెడింగ్. H6 అంటే చిన్న హెడింగ్. ఓకే, ఈ మధ్యలో మనకి వేరియేషన్స్ ఉంటాయి H1 నుంచి H6 వరకు, అది కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి, ఇది H1, H2, H3, H4, H5, H6 సైజ్ వేరీ అవుతూ ఉంటది. H1 అంటే పెద్దగా ఉంటది ఫాంట్ సైజ్, H6 అంటే చిన్నగా ఉంటది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మీరు గమనిస్తే, నేను కొంచెం ఎలా చేశాను, ఇక్కడ మీరు గమనిస్తే దిస్ టెక్స్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏమైనా వేరియేషన్ కనిపిస్తుందా టెక్స్ట్ కి మీకు? వెరీ ఇంపార్టెంట్. ఏం కనిపిస్తుంది? కొంచెం బోల్డ్ గా ఉంది సార్. కొంచెం బోల్డ్ గా ఉంది అంటే ఏదైతే మనం ఇంపార్టెంట్ గా స్ట్రెస్ చేయాలనుకుంటున్నామో ఆ కంటెంట్ ని మనం వేరే ట్యాగ్ లో పెడతాం, అండ్ దట్ ట్యాగ్ ఈస్ స్ట్రాంగ్ ట్యాగ్. ఇక చూడండి, దిస్ టెక్స్ట్ ఈస్ అంతవరకు మామూలుగా రాసాము. వెరీ ఇంపార్టెంట్ అనేది మనకి స్ట్రెస్ అవ్వాలి, గట్టిగా చెప్పాలనుకున్నాం కాబట్టి వి ప్లేస్ ఇన్ స్ట్రాంగ్ అన్నమాట. స్ట్రాంగ్ ఈజ్ ఎ ట్యాగ్ విచ్ కెన్ బి కాల్డ్ ఫర్ బోల్డ్ చేయడానికి ఉపయోగించే ట్యాగ్ అన్నమాట స్ట్రాంగ్ అనేది. సో అందుకని మీకు అవుట్పుట్ లో వెరీ ఇంపార్టెంట్ అనేది బోల్డ్ గా వచ్చింది, చూసారా, బోల్డ్ గా వచ్చింది. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఇది ఇమేజెస్ ది, ఇది ఇప్పుడు అవసరం లేదు, ఇంతవరకు చూడండి. ఓకే, సో ఇక్కడ మనం చూసింది ఏంటంటే హెడర్ ట్యాగ్ లో టైటిల్ ని ప్లేస్ చేయడం, బాడీలో మన సెంటర్ ని కంపల్సరీగా ప్రతిసారి సెంటర్ వాడాల్సిన అవసరం లేదు, నేను మీకు జస్ట్ చూపించడానికి వాడేది. సెంటర్ రాశారంటే మొత్తం టెక్స్ట్ అంతా కూడా మనకి మిడిల్ లోకి వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్, నెక్స్ట్ ఏ ట్యాగ్ యాంకర్ ట్యాగ్, H1, H6 ట్యాగ్స్, స్ట్రాంగ్ ట్యాగ్స్. ఓకే, సో ఇక్కడ వరకు మీరు రాసుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రోగ్రామ్. ఇంతవరకు నోట్ చేసుకోండి అమ్మా, మీరు స్క్రీన్ షాట్ అయినా తీసుకోండి. ఓకే, ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి, ఈ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి, ఇది మీరు ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓకేనా, అర్థమైందా? ఇంతవరకు మీకు ఏమైనా డౌట్ అడగచ్చమ్మా? ఇంతవరకు క్లియరా? యాంకర్ ట్యాగ్ గురించి మళ్ళీ మనకి చాలా డీటెయిల్ గా వస్తుంది, జస్ట్ ఇప్పటికి చూడండి. ఇంతవరకు నేను మళ్ళీ డీటెయిల్ గా మీకు చెప్తాను. సార్ అమ్మా చెప్పండి. సార్ సెంటర్ ట్యాగ్ దానికి క్లోజింగ్ ఉందా సార్? వెరీ గుడ్, కరెక్ట్ క్వశ్చన్. నేను దానికోసం వెయిట్ చేస్తాను. క్లోజింగ్ నేను చేయలేదు, గమనించారు మీరు? కానీ అవుట్పుట్ వచ్చిందా రాలేదా? అవుట్పుట్ వచ్చింది. వెరీ గుడ్, దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఎనదర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, కొన్ని ట్యాగ్స్ ఓపెన్ చేసినప్పుడు క్లోజింగ్ చేయకపోయినా సరే మనకు అవుట్పుట్ వచ్చింది. ఎలా వచ్చింది? జనరల్ గా మనం ప్రోగ్రామ్ రాసేటప్పుడు ఒక చిన్న బ్రాకెట్ మిస్ చేస్తేనే మనకు చాలా పెద్ద ఎర్రర్ చూపించింది, అవునా కదా? ఒక లెఫ్ట్ బ్రేస్ కి రైట్ బ్రేస్ పెట్టకపోయినా, ఒక బ్రాకెట్ కి రైట్ బ్రాకెట్ పెట్టకపోయినా ఎర్రర్ వచ్చేసింది, అవునా కదా? కానీ మనం రాసిన HTML ఫైల్లో ఒక ట్యాగ్ కి సంబంధించి క్లోజింగ్ ట్యాగ్ రాయకపోయినా సరే అవుట్పుట్ వచ్చింది. ఎలా వచ్చిందంటే, ఈ బ్రౌజర్ ఏదైతే ఉందో, ఈ బ్రౌజర్ అనేది మనం పెట్టిన ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉందా లేదో చెక్ చేసి, ఒకవేళ లేకపోతే అదే ఆటోమేటిక్ గా కోడ్ ని రీబిల్డ్ చేసుకుంటది. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ HTML. ఓకే, ఇక్కడ మనకి దీన్ని ఏమంటారంటే లూజ్ లాంగ్వేజ్ అని కూడా పిలవచ్చు. ఓకే, సో లూజ్లీ కపుల్డ్ అని ఎందుకు అంటారంటే, కంపల్సరీగా ఎగ్జాక్ట్ రూల్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. ట్యాగ్స్ మనం కొన్ని ఓపెన్ చేసి వదిలేసినా కూడా అవుట్పుట్స్ మనకు వచ్చేస్తాయి. అలాంటి ఎర్రర్స్ కనిపించవు, కొన్నిటి వరకే.
కొన్ని ట్యాగ్స్ ఏం జరిగిద్దంటే ఇంటర్నల్ గా ఏం జరిగిద్దంటే ఎప్పుడైతే మనం ఈ ఫైల్ ని అవుట్పుట్ కోసం డబుల్ క్లిక్ చేస్తామో బ్రౌజర్ లో ఓపెన్ చేయడానికి ట్రై చేస్తామో ఎట్ దట్ టైం బ్రౌజర్ ఒకసారి వెరిఫై చేసుకుంటది మనం రాసిన కోడ్ లో ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉందా లేదో చెక్ చేసుకుంటది ఒకవేళ లేకపోతే మనకి ఏం ప్రాబ్లం క్రియేట్ చేయకుండా బ్రౌజర్ ఆటోమేటిక్ గా క్లోజింగ్ ట్యాగ్ ని అజ్యూమ్ చేసుకొని బిల్డ్ చేసేసుకొని అవుట్పుట్ మనకు చూపించేస్తుంది సో ఈ విధమైన ఫెసిలిటీ మనకి HTML లో ఉంటది అలా అని చెప్పి మన ఎగ్జామ్ లో దీనికి ప్రోగ్రామ్స్ రాసేటప్పుడు క్లోజింగ్ ట్యాగ్స్ రాయకుండా వదిలేయకూడదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇది నేను మీకు అర్థం వల్ల నేను ఇక్కడ సెంటర్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ వదిలేశాను నేను మీకు అర్థం అవడం చెప్పడం కోసం మిగతా ఎక్కడ కూడా నేను వదలలేదు మిగతా అన్ని కూడా నేను పెట్టుకుంటానే వచ్చాను చూడండి కావాలంటే సో ఈ విధంగా ఉన్నా కూడా మనకు వర్క్ అయ్యింది ఓకేనా కానీ ఇది అన్ని సిచ్యువేషన్స్ లో వర్క్ అవ్వదు కొన్ని సార్లు మనకి రివర్స్ అయ్యే ఛాన్స్ కూడా ఉంటది కొన్ని సార్లు మనకి ఎఫెక్ట్ అయ్యింది వేరే కూడా ఎఫెక్ట్ అవుతా ఉంటాయి అన్నమాట అందుకని మనం జనరల్ గా రాసేటప్పుడు ఏంటంటే ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి క్లోజింగ్ ట్యాగ్ ఉందని పెట్టాల్సిందే ఖచ్చితంగా మనం పెట్టాల్సిందే మర్చిపోకూడదు ఓకే ఇక్కడంటే నేను మీకు చూపించడం కోసం ఇక్కడ నేను వదిలేసాను కానీ మీరు మాత్రం మళ్ళీ వదిలేయద్దు మీరు కూడా ఖచ్చితంగా ప్రతి ఓపెనింగ్ ట్యాగ్ కి ఒక క్లోజింగ్ ట్యాగ్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయిపోండి ఓకేనా స్క్రీన్ షాట్ తీసుకున్నారా దీన్ని అర్థమైందా సురేంద్ర సార్ అలాగే క్లోజింగ్ స్ట్రాంగ్ తర్వాత బిఆర్ ఇంకో బిఆర్ వెరీ గుడ్ ఇది కూడా ఒక కొత్త ట్యాగ్ బిఆర్ అంటే ఏంటంటే బ్రేక్ అన్నమాట మనకి జనరల్ గా బిఆర్ అయిపోతే ఏమైందంటే టెక్స్ట్ మొత్తం ఒక లైన్ లో ఇలా వెళ్ళిపోతా ఉంటది మనం లైన్ బై లైన్ చూపించాలనుకోండి ఏదైనా అవుట్పుట్ అవసరమైనప్పుడు మనం ప్రింట్ దాంట్లో రాస్తాం కదా ప్రింట్ ఎఫ్ రాసినప్పుడు స్లాష్ అండ్ బ్యాక్ స్లాష్ అని రాస్తాం కదా మన సి ప్రోగ్రామ్ గుర్తుందా మీకు నెక్స్ట్ లైన్ కి నెడతానికి సిలో రాస్తాం బ్యాక్ స్లాష్ అని నెక్స్ట్ లైన్ కి నెడతానికి సార్ గుర్తుంది సేమ్ అలాంటిది బిఆర్ ట్యాగ్ అన్నమాట సో బిఆర్ ట్యాగ్ అనేది ఏం చేసింది అంటే ఈ లైన్ ఇక్కడతో బ్రేక్ చేసి దీని తర్వాత ఏం రాసినా సరే నెక్స్ట్ లైన్ కి నెట్టేస్తుంది దిస్ ఈస్ ద బిఆర్ ట్యాగ్ బ్రేక్ ట్యాగ్ ఓకే ఈ లైన్ కంటిన్యూషన్ ఇక్కడతో బ్రేక్ చేసి దీని తర్వాత ఏమన్నా సరే నెక్స్ట్ లైన్ కి వెళ్ళిపోతుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ దీని తర్వాత నేను మళ్ళీ ఏదైనా రాశాను అనుకోండి ఓకే దీని తర్వాత ఏదో రాశాను ఇది ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను ఫస్ట్ ఇదే అనుకుంటా చూడండి దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత టెక్స్ట్ ఎక్కడో చూసారా దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత టెక్స్ట్ ని కిందకి నెట్టేసింది ఓకే సో ఈ బిఆర్ ట్యాగ్ నేను ఇక్కడ తీసేసాను అనుకోండి ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం చూడండి దిస్ టెక్స్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ తర్వాత నేను రాసిన టెక్స్ట్ వచ్చింది చూసారు ఇక్కడ ఓకే ఎప్పుడైతే నేను ఇక్కడ బిఆర్ ట్యాగ్ పెట్టానో వెంటనే ఆ బిఆర్ ట్యాగ్ పక్కన ఉన్నది మొత్తం కూడా నెక్స్ట్ లైన్ కి నెట్ వేయబడుతుంది ఇది కూడా నెక్స్ట్ లైన్ కి నెట్ వేయబడింది అది బిఆర్ ట్యాగ్ అన్నమాట ఇక్కడ యాక్చువల్ గా మీరు గమనిస్తే చూడండి నేను ఇక్కడ బాడీ ఓపెన్ చేసి బాడీ క్లోజ్ చేసి HTML ఓపెన్ చేసి HTML క్లోజ్ చేసి దీని కింద మళ్ళీ ఎక్స్ట్రా కోడ్ ఉంది యాంకర్ ట్యాగ్ బాడీ క్లోజింగ్ HTML కోడింగ్ అయినా కానీ యాక్చువల్గా ఇది ఒక మిస్టేక్ ఇలా ఉండకూడదు ఎప్పుడు కూడా అయినా కానీ మన బ్రౌజర్ మనల్ని ఏమి ఇబ్బంది పెట్టకుండా అవుట్పుట్ చూపించింది చూడండి చూసారా మామూలుగా మీరు అలా రాయగలరా మీ ప్రోగ్రామ్స్ లో ఎక్స్ట్రా బ్రాకెట్స్ ఎక్స్ట్రా స్టేట్మెంట్స్ పెట్టి రాయగలరా ఒకసారి ప్రోగ్రామ్ క్లోజ్ అయిన తర్వాత రాయగలరమ్మా మామూలుగా రాయలేం కానీ HTML మన అలౌ చేసింది బికాస్ అదే ఆటోమేటిక్ గా కరెక్షన్స్ చేసుకుంటుంది మన కోసం అందుకనే నేను ఇక్కడ రాసింది యాక్చువల్ గా ఇలా రాయకూడదు ఒక మిస్టేక్ అయినా సరే ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా అవుట్పుట్ అనేది మనకు కనిపిస్తుంది చూడండి నేను రిఫ్రెష్ చేస్తాను ఎలాంటి ఇబ్బంది పెట్టకుండా మనకి అవుట్పుట్ అనేది కనిపిస్తూ ఉంటుంది అన్నమాట ఓకేనా సో ఇది మన బేసిక్ థింగ్ సో ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి ఈ ప్రోగ్రామ్ మీరు ప్రాక్టీస్ చేయండి ఓకే ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా బిఆర్ ట్యాగ్ దీని క్లోజింగ్ సార్ క్లోజింగ్ ట్యాగ్ చెప్పాను కదా కొన్ని సార్లు మనకి క్లోజింగ్ ట్యాగ్ లేకపోయినా సరే వచ్చేస్తుంది కానీ కొన్ని సార్లు రివర్స్ అవుతాయి అవి మనం చూస్తాం నెక్స్ట్ కేసెస్ లో వస్తుంటాయి అనమాట కొన్నిసార్లు మనం క్లోజింగ్ ట్యాగ్ మర్చిపోయాం అనుకోండి అది మనకి చాలా హెడేక్ క్రియేట్ చేసింది క్లోజింగ్ ట్యాగ్ మర్చిపోవడం వల్ల మనం చాలా ఇబ్బంది పడతాం ముందు చూస్తాం ఆ ప్రోగ్రామ్స్ లో చూస్తాము
ఓకేనా? ఇంతవరకు క్లియరా మీకు? చెప్పండి, ఇంకేం డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా మీరు. సార్ హెచ్ఆర్ఈఎఫ్ అంటే ఏంటి సార్? అది గూగుల్ లింక్ పెట్టే ముందు రాశారు కదా. హెచ్ఆర్ఈఎఫ్ అంటే హైపర్ టెక్స్ట్ రిఫరెన్సింగ్ అనమాట. అది స్క్రీన్ కనిపిస్తుందమ్మా మీకు? సార్ కనిపిస్తుంది. సార్ ఓకే ఓకే కనిపించట్లేదు సార్. ఓకే అమ్మా, ఇప్పుడు కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్. ఓకే ఓకే, ఒక్క నిమిషం.